వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మ్యూచువల్ ఫండ్స్ అనలిస్ట్ చక్రధర్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. సార్, ఈ మ్యూచువల్ ఫండ్స్ ట్రెండ్ కాస్త అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్ళింది అని వింటున్నాము. అంటే లైక్ స్మాల్ కేస్ అని, పిఎంఎస్, ఏఐఎఫ్ ఇలా కొత్తగా వస్తున్నాయి. సో అసలు ఈ మూడిట్లకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? మంచి క్వశ్చన్ అడిగారు మేడం. యాక్చువల్గా ఇప్పుడు అందరికీ తెలుసు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి. మ్యూచువల్ ఫండ్స్ అంటే ప్రతి ఒక్క కామన్ మ్యాన్కి కూడా అర్థమైంది ఇవాళ బికాస్ ఆఫ్ ఈ సోషల్ మీడియా వల్ల. సో చాలామంది మ్యూచువల్ ఫండ్స్తో ఆగిపోతున్నారు. యాక్చువల్గా సెబీ ఏదైతే ఉందో, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో కార్పొరేట్ కంపెనీ, అది వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. చాలామంది అనుకుంటారంటే ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, ఇట్లా ఆ కంపెనీస్ అనేవి ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అనుకుంటారు. కానీ అది కాదు యాక్చువల్గా. అయితే ఈ కంపెనీస్ని అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అంటారు. సో సెబీ దగ్గర ఇవన్నీ కూడా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లాగా రిజిస్టర్ అవుతాయి. ఓకే. లైక్ కొటక్ కావచ్చు, మోతిలాల్ ఓస్వాల్ కావచ్చు, ఏమన్నా. సో ఇప్పుడు చూడండి, వీళ్ళందరి దగ్గర ఏమవుతుందంటే, మోతిలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటుంది, మోతిలాల్ ఓస్వాల్ పిఎంఎస్ ఉంటుంది, మోతిలాల్ ఓస్వాల్ ఏఐఎఫ్ కూడా ఉంటుంది అనమాట. సో చాలామంది కొటక్ మ్యూచువల్ ఫండ్ వరకే తెలుసు, కానీ కొటక్ వాళ్ళ దగ్గర పిఎంఎస్ ఉంది, ఏఐఎఫ్ ఉందని చాలామంది తెలియదు. ఓకే. సో మీకు బాగా అర్థమయ్యేలా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు చూడండి, ఒక మారుతి కార్ ఉంది అనుకుందాం. సో మారుతి కార్లో మనకి ఒక వేరియంట్స్ ఉంటాయి. లైక్ ఆల్టో ఎల్ఎక్స్ఐ అంటారు. ఆల్టో అనేది కొంచెం స్టార్టింగ్ కార్, అది కొంచెం ముందుకెళ్తే షిఫ్ట్ డిజైర్ అంటారు, అది కొంచెం ప్రీమియం కార్. దానికంటే ఇంకా మంచి ప్రీమియం ఉంటుంది, ఎట్రిగా అంటారు దాన్ని, కొంచెం హై ఎండ్ 7 సీటర్ ఉంటుంది, కొంచెం సీసీ ఎక్కువ ఉంటుంది. సో ఎలా అయితే మారుతిలో ఒక ఆల్టో, ఒక స్విఫ్ట్ డిజైర్, ఒక ఎట్రిగా 3 వెరైటీస్ ఉన్నాయో, అలాగే ప్రతి ఒక్క కంపెనీలో కూడా పిఎంఎస్, మ్యూచువల్ ఫండ్స్, ఏఎఫ్ 3 వెరైటీస్ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ అనగానే మీకు తెలుసు 10,000 రూపీస్తో కూడా మనం స్టార్ట్ చేయొచ్చు, మినిమంగా ఎవరైనా సరే కామన్ మ్యాన్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ పిఎంఎస్ వచ్చేసి ఏంటంటే మినిమంగా 50 lakhs ఇన్వెస్ట్ చేయాలి. సో 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసినందువల్ల దానివల్ల కొంచెం పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ గురించి బాగా చేస్తారు, కొంచెం కాన్సన్ట్రేటెడ్గా పోర్ట్ఫోలియో ఉంటుంది. దాని గురించి మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. అయితే ఏఎఫ్ అనేది ఏది ఉంటుందో అంటే మినిమం వచ్చే ఇన్వెస్ట్మెంట్ 1 crore ఉంటుంది. సో ఇది కూడా మేనేజ్ చేస్తుంది సేమ్ కంపెనీసే, కాకపోతే మ్యూచువల్ ఫండ్స్ అయితే మినిమం వచ్చి 10,000 అయితే ఇక్కడ 50 lakhs 1 crore పెట్టారన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే, కొంచెం హై లెవెల్ పర్సన్స్కి కొంచెం మంచి సర్వీస్ ఇవ్వాలి. అందులో కాకుండా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక బ్యాంక్ ఉందనుకోండి, బ్యాంక్లో క్లర్క్కి ఒకలాంటి లైఫ్ స్టైల్ ఉంటుంది, జనరల్ మేనేజర్ ఒకలాంటి లైఫ్ స్టైల్ ఉంటుంది, చైర్మన్కి ఒకలాంటి లైఫ్ స్టైల్ ఉంటుంది. అందరికీ కామన్గా ఒకటే ఇవ్వలేము. వీళ్ళ హౌస్కి ఏమో రెంట్ వచ్చి 15,000 ఉంటాయి, క్లర్క్కి, బ్రాంచ్ మేనేజర్కి 25,000 రెంట్ ఉంటుంది, చైర్మన్కి 1 lakh దాకా రెంట్ ఉండొచ్చు. సో ఎవరెవరు డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి అందరికీ ఒకటే మ్యూచువల్ ఫండ్ కాకుండా మ్యూచువల్ ఫండ్స్, పిఎంఎస్, ఏఎఫ్ లాగా కేటగిరీస్ జరిగింది. అంటే గోల్డ్, సిల్వర్, గోల్డ్, ప్లాటినం లాగా ఇలా ఇక్కడ కూడా డివైడ్ చేశారు అంతేనండి. కాపర్, సిల్వర్, గోల్డ్ లాగా డివైడ్ చేశారు. ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు తీసుకోవచ్చు. మరి పిఎంఎస్ కి మ్యూచువల్ ఫండ్స్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? ఇది యాక్చువల్గా ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్ అనేది ఏంటంటే ఒక స్మాల్ క్యాప్ ఫండ్ అంటారు, లేదా మిడ్ క్యాప్ ఫండ్ అంటారు, ఒక లార్జ్ క్యాప్ ఫండ్ అంటారు. ఇట్లా స్పెసిఫిక్గా మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. మ్యూచువల్ ఫండ్స్ అనేసరికి ఏంటంటే ఒక రెడీమేడ్ బ్రాండ్ లాగా, ఒక రెడీమేడ్ షాప్కి వెళ్ళాం అనుకోండి, ఒక ప్యాంట్ షర్ట్ రెడీగా ఉంటాయి. మనకి జిఎంఆర్కి వెళ్ళినా, లేకపోతే మనకి సూపర్ స్టాప్కి వెళ్ళినా కూడా రెడీమేడ్గా దొరికేది మనకి మ్యూచువల్ ఫండ్. కస్టమైజేషన్ ఉంటుంది అందులో. కానీ కొంతమందికి ఏంటంటే 2 pockets కావాలంటారు, ఒకటి సెల్ ఫోన్కి కావాలి, ఒకటి డైరీకి కావాలి. కొంచెం మనకి ఏంటంటే కొంతమందికి ఇక్కడ బటన్స్ ఎక్స్ట్రా కావాలంటారు, వాళ్ళ ఇష్టంగా చేసుకుంటే కస్టమైజ్డ్ కావాలి. అలాగే పిఎంఎస్లో ఏంటంటే కస్టమైజ్డ్గా ఉంటుంది అనమాట. ఒక స్పెసిఫిక్గా స్మాల్ కేసు, స్పెసిఫిక్గా లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అలా కాకుండా ఇందులో కొంచెం తన రిక్వైర్మెంట్ బట్టి తనకున్న కార్పస్ని ఎలా అలొకేట్ చేసుకోవాలి, ఎంత మిడ్ క్యాప్లో ఉండాలి, ఎంత స్మాల్ క్యాప్లో ఉండాలి, అలాగే ఎంత మ్యూచువల్ ఫండ్స్లో ఉండాలి, ఎంత షేర్స్లో ఉండాలి, ఎంత స్టాక్స్లో ఉండాలి, అట్లా తను సొంతంగా డిజైన్ చేసుకునే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్, అదే పిఎంఎస్ అంటే. సో చూడండి, దీని ప్రకారం ఏంటంటే రిటర్న్ ఎంత తీసుకుంటే మనకు రిస్క్ కూడా అంతే ఉంటుంది. రిటర్న్ వర్సెస్ రిస్క్ అంటారు. సో రిస్క్ పెరిగిన కొద్దీ రిటర్న్ పెరుగుతుంది, రిస్క్ తగ్గితే ఆటోమేటిక్ రిటర్న్ తగ్గుతుంది. సో అట్లాగే ఒక కస్టమర్ కొంచెం చాయిస్ ఉంటుంది పిఎంఎస్లో, ఎంతవరకు రిస్క్ తీసుకోగలుగుతారంటే అంతవరకు రిస్క్ ఇచ్చి మనం రిటర్న్ కూడా పెంచవచ్చు. సో ఇట్లాంటివన్నీ కస్టమైజ్డ్ ప్రోడక్టే పిఎంఎస్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. రిస్క్ అంటే మనం ఇన్వెస్ట్ చేస్తున్న మంత్లీ అందులో ఈక్విటీ ఎంత, డెట్ ఎంత, గోల్డ్ ఎంత, ఇట్లా అనమాట. సో దాన్ని బట్టి మనకి ఏంటంటే ప్రపోర్షనేట్గా చేసుకోవచ్చు. సో లార్జ్ క్యాప్లో ఎంత ఉండాలి, మిడ్ క్యాప్లో ఎంత ఉండాలి, స్మాల్ క్యాప్లో ఎంత ఉండాలి, ఎలా చేసుకుంటే మనకి బాగుంటుంది అనేది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 50 lakhs ఉన్నాయనుకోండి, 50 lakhs మ్యూచువల్ ఫండ్స్లో పెట్టి ఒక 15 years వెయిట్ చేస్తే కనుక మనకు దగ్గర 2.5 crores దాకా రావచ్చు. అదే పిఎంఎస్లో పెడితే, అదే సేమ్ 50 lakhs పిఎంఎస్లో పెడితే మనకి దగ్గరగా 4 crores వస్తుంది. అంటే 1.5 crore ఎక్స్ట్రా రిటర్న్ అయితే మనం తెచ్చుకోవచ్చు పిఎంఎస్ ద్వారా. సో పిఎంఎస్ అనేది కొత్తది కాదు, 1993 నుంచి ఇండియాలో ఉంది. సచ్ ఓల్డ్ ప్రోడక్ట్, ఆల్మోస్ట్ 30 ఏళ్ళు అయింది ప్రోడక్ట్ పెట్టి ఇండియాలో. అవేర్నెస్ లేదు పబ్లిక్కి, ఓకే ఇది ఒక మంచి ప్రోడక్ట్ ఉంది మన దగ్గర అని. అందరూ మ్యూచువల్ ఫండ్స్ ఆగిపోయారు. చూడండి, చాలా కాలం ఇండియాలో ఫిక్స్డ్ డిపాజిట్లు
గోల్డ్, రియల్ ఎస్టేట్తోనే ఉన్నారు. ఇప్పుడు ఈక్విటీకి వచ్చారు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుంటున్నారు. ఇంకా ఇప్పుడు తెలుస్తున్నాయి మ్యూచువల్ మ్యూచువల్ ఫండ్స్ గురించి. గురించి ఇంకా ది నెక్స్ట్ లెవెల్ పిఎంఎస్ ఏఎఫ్ అయితే ఉందో అది కొంచెం అడ్వాన్స్గా ఉంటుంది. ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో చాలా మంచి వేవ్ ఉన్న ప్రొడక్ట్స్ అంటే రెండు. మనకు సౌత్ వాళ్ళకి ఇంకా పరిచయం కాలేదు, ఇప్పుడు తెలుసుకుంటున్నారు. కానీ మనకి 1993 నుంచి ప్రొడక్ట్ ఉంది కాబట్టి ఇండియాలో. సో యాజ్ బాంబే, మహారాష్ట్ర చూస్తున్నా కూడా మీకు బాంబేలో చాలామంది ఇన్వెస్ట్ చేసేది పిఎంఎస్లోనే. సో పిఎంఎస్ ఎందుకంటే ఒక నెక్స్ట్ లెవెల్ లాగా మనకి 50 lakhs ఎప్పటిదాకా అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎంతవరకు అంటే 50 lakhs వచ్చేంత వరకు మ్యూచువల్ ఫండ్స్లో ఉండాలి. ఒకసారి మ్యూచువల్ ఫండ్స్లో మనం 50 lakhs కార్పస్ దాటిపోయింది, ఎస్ఐపి వేసుకుంటూ వచ్చాము, అలా కార్పస్ బిల్డ్ అవుతూ 50 lakhs వచ్చింది అనుకోండి, ఆ 50 lakhsని మన నెక్స్ట్ లెవెల్గా పిఎంఎస్కి మూవ్ అయిపోవాలి. ఇప్పుడు చూడండి, మనం స్టార్టింగ్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేసామనుకోండి, స్టార్టింగ్ శాలరీ వస్తుంది 70,000 వస్తుంది. వెంటనే ఆల్టో కార్ కొంటాం. ఎప్పటిదాకా అంటే మనం ప్రాజెక్ట్ మేనేజర్ అయ్యేంత వరకు. ప్రాజెక్ట్ మేనేజర్ అయ్యాక ఈ ఆల్టో కార్ని రిటర్న్ ఇచ్చేసి దాన్ని షిఫ్ట్ డిజైర్ తీసుకుంటాం, నెక్స్ట్ లెవెల్ తీసుకుంటాం. సో షిఫ్ట్ డిజైర్ ఎప్పటిదాకా నడుపుతాం అంటే ఒక చైర్మన్ పొజిషన్ వెళ్ళేంత వరకు. తర్వాత మళ్ళీ వెంటనే కార్ మారుస్తాం. సో అట్లయితే మనం ఇన్వెస్ట్మెంట్ కూడా 50 lakhs దాకా మ్యూచువల్ ఫండ్స్లో వెళ్ళాలి. 50 lakhs దాటిన తర్వాత పిఎంఎస్కి షిఫ్ట్ అవ్వాలి. పిఎంఎస్లో 50 lakhs దాటిపోయి 1 year దాటగానే ఏఎఫ్కి వెళ్ళిపోవాలి. సో మనం ఏఎఫ్కి మ్యూచువల్ ఫండ్స్ డిఫరెన్స్ ఏంటి, ఏఎఫ్కి పిఎంఎస్ డిఫరెన్స్ ఏంటి, మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందామండి. సో ఇదండి మీకు బేసికల్గా అయితే మ్యూచువల్ ఫండ్స్కి కూడా నెక్స్ట్ స్టెప్ ఉందా అంటే కనుక మనం కనుక స్మాల్ కేసు, పిఎంఎస్, ఏఎఫ్ ఇవన్నీ నెక్స్ట్ ఆర్డినరీ రిటర్న్స్ వస్తాయి. సో ఇవన్నీ కొత్తవి కాదు, లాస్ట్ డికేడ్స్ నుంచి ఉన్నాయి. పబ్లిక్ అవేర్నెస్ లేదంతే. బట్ వేరాజ్ మనకి ఢిల్లీ, బాంబే, కలకత్తా, అటు బెంగళూరు చూసినా కూడా, చెన్నై చూసినా కూడా చాలా మంది మెట్రోపాలిటన్ సిటీస్లో అందరూ కూడా చాలా బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. దగ్గర ఇండియాలో 48,000 crores ఇందులో ఉంది ఆల్రెడీ పిఎంఎస్ ఏఎఫ్లో. సో బిగ్ ఇది ప్రోడక్ట్, ఇది కూడా తెలియదు అంతే, ఇంకా అవేర్నెస్ లేదు అంతే.